హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. ఈరోజు మన ఇంటి వంటలో మటన్ పులుసు అనమాట. మటన్ పులుసు అంటే ఎక్కువ ఏం కాదు. ఒక పావు కేజీ తెచ్చుకొని మనం దాంట్లో టమాటాలు, ఉల్లిపాయలు అయన్నీ యేసుకొని పులుసు పలసగా చేసుకుంటాం చూసారా? దగ్గరగా వండుకోకుండా పలసగా వండుకుంటే ఆ పులుసు భలే టేస్ట్ ఉంటది అన్నంలో. అలాగే మటన్ పులుసు కాకుండా టమాటా పప్పు, గోడు చిక్కుడుకాయ ఫ్రై కూడా చేసుకున్నాం మేము కొంచెం. వర్షం పడుతుంది. గొంతులన్నీ తేడాలొచ్చేసినాయి. అందుకని చెప్పేసి గొంతులో నస కూడా తగ్గిద్ది మటన్ పులుసు తాగితే వేడివేడిగా. అదిగోండి గోడు చిక్కుడుకాయ ఇంకా బావుంటది అందులో. నంచుకొని తింటే లేత కాయలు బాగున్నాయి. కొంచెం ముదురనిపిస్తే టమాటా వేసి దగ్గరగా వండేదాన్ని కానీ లేత కాయలు కదా అందుకని చెప్పి ఫ్రైయే చేశాను. మటన్ పులుసు మట్టికి వర్షాలు పడుతుంటే కొంచెం ఘాటుగా వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అబ్బా! దీంట్లో జొన్న రొట్టె చేసుకోండి. జొన్న రొట్టె, రాగి రొట్టె, చపాతీకి ఏదైనా సరే మటన్ పులుసు, గోడు చిక్కుడుకాయ ఫ్రై, అలాగే టమాటా పప్పు, ఈ 3 కాంబినేషన్ సూపర్.